Hi everyone. Today we will discuss about insightful learning. అంతర్దృష్టి అభ్యసనం గురించి తెలుసుకుందాం. నిన్న కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చాం కదా, వాటికి సమాధానాలేంటో చూద్దాం. సాధనమున పనులు సమకూరు ధరలోన అనే సామెత ఈ అభ్యసన నియమాన్ని బలపరుస్తుంది. సాధన చేస్తే ఎటువంటి పనులైనా కూడా నెరవేరుతాయి అనేటువంటి సామెత. సాధన అంటే ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ని బలపరిచేటువంటి నియమం ఏంటి? అభ్యాస నియమం, లా ఆఫ్ ఫ్రీక్వెన్సీ. దీన్నే లా ఆఫ్ ఎక్సర్సైజ్ అని కూడా అంటారు. సెకండ్ వన్, డాష్ నియమం ప్రేరణకు ప్రాముఖ్యతను ఇస్తుంది. ప్రేరణ ఎందుకు ఉపయోగపడుతుంది? జీవిని ఒక పని చేసేలా ఉద్యుక్తులుగా చేయటానికి ఉపయోగపడుతుంది. అంటే ఒక పని చేయటానికి సంసిద్ధులుగా చెయ్యాలి అంటే ప్రేరణ అనేటువంటిది అవసరం. కాబట్టి ఏ నియమం ప్రేరణకు ప్రాముఖ్యతనిస్తుంది? సంసిద్ధత నియమం, లా ఆఫ్ రెడీనెస్. థర్డ్ వన్, ఇంటి పని ఇవ్వటాన్ని సమర్థించే అభ్యసన నియమం. ఇంటి పని కానీ, నియోజనాలు, అసైన్మెంట్స్ కానీ ఎందుకు ఇస్తాం? పాఠశాలలో చెప్పినటువంటి అంశాన్ని పిల్లవాళ్ళు మళ్ళా ఇంటి దగ్గర మరోసారి చేయటానికి, అంటే ప్రాక్టీస్ కోసం ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. ప్రాక్టీస్ని ప్రోత్సహించేటువంటి నియమం ఏంటి? అభ్యాస నియమం, లా ఆఫ్ ఫ్రీక్వెన్సీ. దీన్నే లా ఆఫ్ ఎక్సర్సైజ్ అని కూడా అంటారు. పరీక్షల్లో ముందుగా బాగా వచ్చిన సమాధానాలు రాయమని ఉపాధ్యాయులు చెప్పటంలోని నియమం. మనం ఏ ఎగ్జామ్కి వెళ్తున్నా, డిగ్రీకి కావచ్చు, ఇంటర్ కావచ్చు, 10th కావచ్చు, మన పెద్దవాళ్ళు కానీ ఉపాధ్యాయులు కానీ ఏం చెప్తారు అంటే, ముందు మీకు వచ్చిన ప్రశ్నలు రాయండి, తర్వాత మిగిలినవి రాయండి. అంటే ముందు మనకు వచ్చినటువంటి ప్రశ్నలు రాయమనటంలోటువంటి ఉద్దేశం ఏంటి అంటే, మనం ముందు మనకు వచ్చిన ప్రశ్న రాసాము అంటే బాగా రాసాము అనేటువంటి కాన్ఫిడెన్స్ ఏం చేస్తుంది అంటే, నెక్స్ట్ ప్రశ్నలు రాయటానికి కావలసినటువంటి ప్రోత్సాహాన్ని మనకు ఇస్తుంది. అంటే వచ్చేటువంటి ఫలితం మిగిలిన వాటికి ప్రోత్సాహం ఇస్తుంది. కనుక ఇక్కడ ఉన్నటువంటి నియమం ఫలిత నియమం, లా ఆఫ్ ఎఫెక్ట్. ఫిఫ్త్ వన్, యత్నదోష అభ్యసనం ద్వారా మనం నేర్చుకునేవి. నిజ జీవితంలో చాలా విషయాలు మనము తప్పులు చేస్తూ సర్దిద్దుకుంటూనే నేర్చుకుంటాం. ఏం నేర్చుకుంటాము? మంచి హ్యాండ్ రైటింగ్ నేర్చుకోవాలన్నా, డ్రాయింగ్ నేర్చుకోవాలన్నా, క్రికెట్ నేర్చుకోవాలన్నా, సైకిల్ నేర్చుకోవాలన్నా, ఏది నేర్చుకోవాలన్నా కూడా మనము యత్నదోష అభ్యసనాన్నే ఉపయోగిస్తాం. యత్నదోష అభ్యసనంలో అభ్యసనం అంటే, ఈ యత్నదోష అభ్యసనము అనేటువంటిది బిహేవియరల్ లెర్నింగ్ థియరీ. బిహేవియరల్ లెర్నింగ్ థియరీలో అభ్యసనం అంటే ఏంటి? ఇట్ ఈస్ ద కనెక్షన్ బిట్వీన్ ద స్టిములస్ అండ్ రెస్పాన్స్. ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య సంధానం ఏర్పడటమే అభ్యసనం. సెవెంత్ వన్, కాపీ రైటింగ్ని ప్రోత్సహించే అభ్యసన సిద్ధాంతం. అభ్యసన సిద్ధాంతం అంటే ఇక్కడ వేరే ఆన్సర్ వస్తుంది, అభ్యసన నియమం అంటే వేరే ఆన్సర్ వస్తుంది. అభ్యసన సిద్ధాంతం ఏది? యత్నదోష అభ్యసన సిద్ధాంతం. అభ్యసన నియమం అంటే ఏంటి? అభ్యాస నియమం. అభ్యాస నియమము యత్నదోష అభ్యసన సిద్ధాంతంలో ఒక పార్ట్. కాబట్టి ఇచ్చినటువంటి ప్రశ్నను నీట్గా చదివి అర్థం చేసుకొని సమాధానం పెట్టాలి. లేకపోతే ఒక్కొక్కసారి మనకి వచ్చినటువంటి ఆన్సరే అయినా కూడా తప్పు పెట్టడం జరుగుతుంది. ఎగ్జామినేషన్లో ఎప్పుడు అలా చేయొద్దండి. ప్రశ్నను బాగా చదివి ఆన్సర్ పెట్టండి. ఓకే. ఇన్సైట్ఫుల్ లెర్నింగ్, అంతరదృష్టి అభ్యసనం. దీన్నే గెస్టాల్ట్ థియరీ, గెస్టాల్ట్ సిద్ధాంతం అని కూడా అంటారు. ఇది కాగ్నిటివ్ లెర్నింగ్ థియరీ. కాగ్నిటివ్ లెర్నింగ్ థియరీ అంటే ఇట్ గివ్స్ ఇంపార్టెన్స్ టు ద కాగ్నిటివ్ ప్రాసెస్. సంజ్ఞానాత్మక ప్రక్రియలకి ఈ థియరీ ఇంపార్టెన్స్ ఇస్తుంది. సంజ్ఞానాత్మక ప్రక్రియలు అంటే ఏంటి? ఆలోచన, థింకింగ్, వివేచన, రీజనింగ్, క్రియేటివిటీ, సృజనాత్మకత, వీటన్నిటికీ కూడా ఇది ప్రాధాన్యతను ఇస్తుంది. ఈ థియరీని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త జర్మన్ సైకాలజిస్ట్ వుల్ఫ్గాంగ్ కోహ్లర్. ఈ సిద్ధాంతం గెస్టాల్ట్ వాదానికి చెందినటువంటి సిద్ధాంతం. ఈ గెస్టాల్ట్ వాదాన్ని కాగ్నిటివిజం, సంజ్ఞానాత్మక వాదం అని కూడా అంటారు. ఈ గెస్టాల్ట్ వాదాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఎవరు?
మ్యాక్స్ వర్దిమర్. ఈయన గెస్టాల్ట్ వాదాన్ని ప్రతిపాదించారు కాబట్టి ఈయనని ఫాదర్ ఆఫ్ గెస్టాల్టిజం అని అంటారు. ఫౌండర్ ఏమో వర్దిమర్, కానీ ఈ గెస్టాల్ట్ వాదాన్ని ఎక్స్పాండ్ చేసినటువంటి గెస్టాల్ట్ వాదులు ఎవరు అంటే కోహెలర్, కోఫ్కా, లెవిన్ అనేటువంటి వాదులు. గెస్టాల్ట్ అనేటువంటిది జర్మన్ భాషా పదం. ఇట్ మీన్స్ కాన్ఫిగరేషన్, సమగాకృతి ఆర్ ఆర్గనైజ్డ్ హోల్, వ్యవస్థీకృత మొత్తం. గెస్టాల్ట్ మీన్స్ హోల్, మొత్తము అని అర్థం. బేసిక్ ఐడియా ఏంటి? థింగ్స్ కెనాట్ బి అండర్స్టూడ్ బై ద స్టడీ ఆఫ్ ఇట్స్ కాన్స్టిట్యూయెంట్ పార్ట్స్ బట్ ఓన్లీ బై ద స్టడీ ఆఫ్ ఇట్స్ హోల్. ఒక అంశంలోని విడి భాగాల కంటే ఆ అంశాన్ని మొత్తంగా అధ్యయనం చేస్తేనే సమగ్ర జ్ఞానం సంభవం అవుతుంది. ఏదైనా ఒక అంశాన్ని నేర్చుకోవాలి అన్నప్పుడు ఆ అంశంలో ఉండేటువంటి విడివిడి భాగాలని ఒక్కొక్కసారిగా నేర్చుకోవటం కంటే అంశాన్ని మొత్తంగా ఒకేసారి కనుక అధ్యయనం చేస్తే ఆ అంశానికి సంబంధించినటువంటి సమగ్ర జ్ఞానం వస్తుంది. ఇంపార్టెంట్ షుడ్ బి గివెన్ టు హోల్ రాదర్ దాన్ పార్ట్స్ అనేటువంటిది బేసిక్ ఐడియా. దీని ప్రకారం లెర్నింగ్ అంటే ఏంటి? Learning is a result of observing and comprehending stimuli in relation to one another, not just individually. మన ఉద్దీపనలని దేనికదే విడివిడిగా కాకుండా ఉద్దీపనలు ఇతర ఉద్దీపనలతో కలిగి ఉన్నటువంటి సంబంధాలను సమగ్రంగా అధ్యయనం చేయటమే అభ్యసనం. Learning is an intelligent task. It requires mental abilities. అభ్యసనము అనేటువంటిది ప్రజ్ఞతో కూడుకున్నటువంటిది. దీనికి మెంటల్ అబిలిటీస్, మానసిక సామర్థ్యాలు అవసరం. కోహెలర్ కండక్టెడ్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ ఇన్సైట్ఫుల్ లెర్నింగ్. కోహెలరు అంతర్దృష్టి మీద ప్రయోగాలు చేశారు. అంతర్దృష్టి అంటే ఏంటి? వాట్ ఈస్ ఇన్సైట్? సడన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఏ సిచ్యువేషన్. ఏదైనా ఒక పరిస్థితిని మనము సడన్గా అర్థం చేసుకోవటం అనేటువంటిది. ఇతను చింపాంజీస్ మీద ప్రయోగాలు చేశాడు. దాదాపుగా 9 చింపాంజీస్ మీద ప్రయోగాలు చేశారు. దాంట్లో అత్యంత తెలివైనటువంటిది సుల్తాన్. దీని మీద ఎక్కువగా ప్రయోగాలు చేయటం అనేటువంటిది జరిగింది. వై చింపాంజీస్? చింపాంజీలనే తన ప్రయోగానికి ఎన్నుకోవటానికి గల కారణం ఏంటి అంటే చింపాంజీల యొక్క మెదడు నిర్మాణం కానీ పరిమాణం కానీ మనిషి మెదడును పోలి ఉండటం వల్ల ఆలోచన విధానం కూడా దగ్గరగా మనిషి ఆలోచన విధానాన్ని పోలి ఉండటం వల్ల ఈయన తన ప్రయోగాలకి చింపాంజీస్ని తీసుకోవటం జరిగింది. ఎక్కడ చేశారు అంటే టెనరిఫ్ దీవులలో, కెనరీ దీవులలో చేయటం అనేటువంటిది జరిగింది. ఈ ఎక్స్పెరిమెంట్స్ 1913 to 1920 మధ్య జరిగింది. తన ప్రయోగ ఫలితాలని, ఆ ప్రయోగ వివరాలని ఒక పుస్తకంలో ఈయన పొందుపరచటం జరిగింది. ఆ పుస్తకం ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ 1925లో రాశారు. కోహ్లర్ చింపాంజీల మీద ప్రయోగం చేశాడు కదా. ఈయన ప్రయోగంలో ఒక చింపాంజీని ఒక బోన్లో పెట్టాడు. బోన్లో పెట్టి బోన్కి బయట చింపాంజీకి అందనంత దూరంలో ఒక అరటి పండ్ల గెలను పెట్టాడు. లోపల బోన్లో 2 కట్టెలు కూడా పెట్టారు. చింపాంజీకి బాగా ఆకలేసింది. ఏం చేసింది? బయట ఉన్నటువంటి అరటి పండ్లని చేత్తో అందుకోవటానికి ప్రయత్నం చేసింది. అందలేదు. ఇటు అటు చూస్తే కట్ట కనిపించింది. ఒక కట్ట తీసుకొని అందుకోవటానికి ప్రయత్నం చేసింది. అందలేదు. ఇంకో కట్ట తీసుకొని అందుకోవటానికి ప్రయత్నం చేసింది. అందలేదు. ఎన్ని ప్రయత్నం చేసినా కూడా అందలేదు. ఏం చేసింది? నేను అరటి పండ్ల గెలను ఎలా తీసుకోవాలి అని ఒక పక్క కూర్చొని ఆలోచించటం మొదలుపెట్టి, ఈ ఆలోచనలో ఏం జరిగింది అంటే ఇన్సైట్ఫుల్ లెర్నింగ్. స్టెప్స్ ఏంటి ఇన్సైట్ఫుల్ లెర్నింగ్కి? అబ్జర్వింగ్ ద సిచ్యువేషన్ యాజ్ ఏ హోల్. మొత్తం అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అంతా కూడా మొత్తంగా పరిశీలించటం మొదలుపెట్టి, ట్రయింగ్ టు సీ ద రిలేషన్షిప్ బిట్వీన్ థింగ్స్.
అక్కడ ఉన్నటువంటి విషయాల మధ్య సంబంధాలని చూడటానికి ప్రయత్నించింది. అంటే అక్కడ ఉన్నటువంటి విషయాలతో ఒకదానితో ఒకటి నేను సంబంధం ఏర్పాటు చేస్తే నాకేమన్నా సమస్యకి పరిష్కారం దొరుకుతుందా అని చూడటం మొదలుపెట్టింది. ఇలా చూస్తున్నప్పుడు ఏమైంది అంటే సడన్గా ఫ్లాష్ లైక్ అపియరెన్స్ ఆఫ్ సొల్యూషన్, సమస్యకి పరిష్కారం హఠాత్తుగా స్ఫురించింది. ఏంటి అంటే ఒక కట్ట మరొక కట్టని రెండింటినీ నేను జతపరుస్తే పెద్ద కట్టగా మారుతుంది, ఆ పెద్ద కట్ట నుంచి నేను దాన్ని అందుకోవచ్చు అని ఏం చేసింది, ఒక కట్టని ఇంకొక కట్టలో జోడించి ఆ మెకానిజం ముందుగానే చేయటం జరిగింది. ఆ రెండింటినీ జోడించి అక్కడ ఉన్నటువంటి అరటిపండ్లను తీసుకొని తింది. ఇలా సమస్యకి హఠాత్తుగా పరిష్కారం అనేటువంటిది రావటానికి ఉపయోగపడింది ఏంటి అంటే ప్రత్యక్ష వ్యవస్థీకరణ. ప్రత్యక్ష వ్యవస్థీకరణ అంటే ప్రత్యక్షం, పర్సెప్షన్ అంటే ఏంటి, గివింగ్ మీనింగ్ టు ద సెన్సరీ నాలెడ్జ్, మన ఇంద్రియ జ్ఞానానికి అర్థాన్ని ఇవ్వటమే పర్సెప్షన్. ఈ తను పర్సీవ్ చేసుకున్నటువంటి అంశాల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని వ్యవస్థీకరించుకోవటం ద్వారా దానికి హఠాత్తుగా సమస్య పరిష్కార శక్తి వచ్చి వాటిని అందుకోవటం జరిగింది. ఈయన 2-3 ప్రయోగాలు చేశాడు. సేమ్ ఇదే బోన్లో చింపాంజీని పెట్టి పైన రూఫ్కి అరటిపండ్ల గెలని వేలాడదీయటం కూడా జరిగింది. అంటే రిలేటెడ్ సిచ్యువేషన్ కనుక మరొకసారి వస్తే ఇదేం చేస్తుంది అంటే ముందు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని ఉపయోగించి సమస్యకి పరిష్కారం చేసుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇది అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతంలో ఒక ముఖ్యమైన అంశం. ఏమైంది, బోన్లో పైన పెట్టున్నారు, 2 కట్టలు ఉన్నాయి. ఫస్ట్ అందుకోవడానికి ప్రయత్నించింది, రాలేదు. కానీ ముందు నేర్చుకున్నటువంటి ఎక్స్పీరియన్స్ 2 కట్టలు జోడిస్తే అందుతున్నాయి అన్నటువంటి దాన్ని ఇక్కడ అప్లై చేసి ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అప్లై చేసి దాన్ని అందుకోవటం అనేటువంటిది జరిగింది. చిన్న పెట్టెలు పెట్టి కూడా ప్రయోగం చేస్తాడు. ఫస్ట్ పైన గెల రూఫ్కి వేలాడదీసిన గెల అందలేదు. ఇటు అటు చూసి ఏం చేసింది, ఒక పక్క చిన్న పెట్ట ఉండటం గమనించింది. ఆ పెట్టె తీసుకొని వచ్చి ఆ పెట్టె మీదకి ఎక్కి అందుకోవటం జరిగింది. ఇలా చాలా రకాలైనటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేసి ఆయన కనుక్కున్నది ఏంటి అంటే ఏదైనా ఆలోచించినప్పుడు ఏమవుతుంది అంటే ప్రత్యక్ష వ్యవస్థీకరణ జరిగి సమస్యకు పరిష్కారం హఠాత్తుగా వస్తుంది. దీన్నే అంతర్దృష్టి, ఇన్సైట్ అని అంటారు. ఇది సమస్య పరిష్కారానికి ఉపయోగపడుతుంది అని చెప్పటం జరిగింది. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇన్సైట్ఫుల్ లెర్నింగ్, అంతర్దృష్టి అభ్యసనం యొక్క లక్షణాలు ఏంటి? ఇట్ గివ్స్ ఇంపార్టెన్స్ టు కాగ్నిటివ్ ప్రాసెస్, సంజ్ఞానాత్మక ప్రక్రియలకి ప్రాధాన్యతనిస్తుంది. సంజ్ఞానాత్మక ప్రక్రియలకి ప్రాధాన్యతనిచ్చే అభ్యసన సిద్ధాంతం అంతర్దృష్టి అభ్యసనం. సడన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎ సొల్యూషన్ టు ఎ ప్రాబ్లం, మనకి సమస్యకి పరిష్కారం హఠాత్తుగా వస్తుంది. సమస్యకి హఠాత్తుగా పరిష్కారం ఈ అభ్యసన సిద్ధాంతంలో కనిపిస్తుంది. అభ్యసన మనకి అంతర్దృష్టి అభ్యసనం. అక్కరెన్స్ ఆఫ్ పర్సెప్చువల్ ఆర్గనైజేషన్, ప్రత్యక్ష వ్యవస్థీకరణం, దీన్నే ప్రత్యక్ష వ్యవస్థాపనం అని కూడా అంటారు. ప్రత్యక్ష వ్యవస్థాపనం అనేటువంటిది ఈ అభ్యసన సిద్ధాంతంలో కనిపిస్తుంది. అంతర్దృష్టి అభ్యసనం. ఇట్ ఇన్వాల్వ్స్ ఎ ఫీలింగ్ ఆఫ్ యురేకా, ఆహా మూమెంట్. మనకి ఏదైనా వచ్చిందంటే యురేకా అనుస్తారు కదా, ఆ మూమెంట్ అనేటువంటిది ఉండేటువంటి సిద్ధాంతం అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. దీంట్లో పర్సెప్చువల్ ఆర్గనైజేషన్, ప్రత్యక్ష వ్యవస్థీకరణం, దీన్నే ప్రత్యక్ష వ్యవస్థాపనం అని కూడా అంటారు. ఏంటి ప్రత్యక్ష వ్యవస్థీకరణం అంటే ద వే information is received by our senses and interpreted to make it meaningful. మనం ఇంద్రియాల ద్వారా తీసుకున్నటువంటి జ్ఞానాన్ని అర్థవంతంగా అన్వయించుకోవటం, మనకు ఆ సిచ్యువేషన్కి అనుగుణంగా ఏ విధంగా మనం ప్రవర్తిస్తే ఈ సమస్యకి పరిష్కారం వస్తుంది అనేటువంటి విధంగా మనము అన్వయించుకోవటాన్ని పర్సెప్చువల్ ఆర్గనైజేషన్ అంటారు. అంతర్
అంతర్దృష్టి అభ్యసనం యొక్క ఎడ్యుకేషనల్ ఇంప్లికేషన్స్, విద్యా అనుప్రయుక్తాలు. ఈ థియరీ యొక్క ఫలితాలను మనము విద్యకు ఏ విధంగా అన్వయించుకోవచ్చు. సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ లెర్నింగ్ మెటీరియల్ షుడ్ బి ప్రెజెంటెడ్ ఇన్ గెస్టాల్ట్ ఫామ్. గెస్టాల్ట్ ఫామ్ మీన్స్ హోల్ ఫామ్. అభ్యసన అంశానికి సంబంధించినటువంటి విషయాన్ని మొత్తంగా చెప్పాలి. ఏదైనా ఒక అంశాన్ని గురించినటువంటి ఇన్ఫర్మేషన్ పిల్లవానికి ఇవ్వాలా అనుకునేటప్పుడు దాన్ని పార్ట్గా విభజించి చెప్పకుండా మొత్తం అంశానికి చెందినటువంటి విషయాన్ని ఒకేసారి పిల్లవానికి అందచేయాలి. అలా అందచేసినప్పుడే దాని గురించినటువంటి సమగ్ర అవగాహన వస్తుంది. నెంబర్ 2, టీచింగ్ షుడ్ బి మీనింగ్ఫుల్. బోధన ఎలా ఉండాలి? అర్థవంతంగా ఉండాలి. పిల్లవానికి అర్థమయ్యేటట్టుగా బోధించినప్పుడే, పిల్లవాడు అర్థమైనట్టుగా అభ్యసించినప్పుడే ఆ అభ్యసనం చాలా కాలం నిలువ ఉంటుంది. ఇంపార్టెన్స్ షుడ్ బి గివెన్ టు మోటివేషన్. ప్రేరణకు ప్రాముఖ్యత ఎక్కువ. మనం ఏ పని చేయాలన్నా కూడా ప్రేరణ అనేటువంటిది ఉండాలి. ప్రేరణ ఉంటేనే మనం ఆ పని చెయ్యాలి అనుకుంటాం, ఆ పని చెయ్యాలి అనుకుంటేనే ఆలోచిస్తాం. అలా ఆలోచించినప్పుడే మనకి అంతర్దృష్టి అభ్యసనం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి పిల్లల్ని చదవటానికి ప్రేరణ ఇవ్వాలి పిల్లలకు. ఇట్ డిస్కరేజెస్ రోట్ లెర్నింగ్, రిసైటేషన్ అండ్ డ్రిల్లింగ్. బట్టి పట్టడాన్ని, వల్లెవేయటాన్ని, డ్రిల్లింగ్ని అనేటువంటిది ఈ సిద్ధాంతం డిస్కరేజ్ చేస్తుంది. వాటి ద్వారా జరిగేటువంటి అభ్యసనం అర్థవంతంగా ఉండదు. ఎప్పుడైతే అర్థవంతంగా అభ్యసన చేస్తాడో పిల్లవాడో అప్పుడే దాన్ని ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోగలుగుతాడు, దాన్ని నిజ జీవితంలో అన్వయించుకోగలుగుతాడు అని చెప్పేటువంటి సిద్ధాంతం. ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ జరిగేటువంటి బోధనాభ్యసన పద్ధతులు: ప్రాజెక్ట్ మెథడ్, ప్రకల్పన పద్ధతి; హ్యూరిస్టిక్ మెథడ్, అన్వేషణ పద్ధతి; ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్, సమస్య పరిష్కార పద్ధతి; ఎక్స్పెరిమెంటల్ మెథడ్, ప్రయోగ పద్ధతి. ఈ పద్ధతుల ద్వారా బోధనాభ్యసన ప్రక్రియ జరిగినప్పుడు పిల్లల్లో ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ అనేటువంటిది డెవలప్ అవుతుంది. ఆల్ డిస్కవరీస్ అండ్ ఇన్వెన్షన్స్ అక్కర్ త్రూ ఇన్సైట్ ఓన్లీ. మనకు జరిగేటువంటి అన్ని ఆవిష్కరణలు ఏదైనా కొత్తగా కనుక్కోవాలి అంటే దానికి మూలమైనటువంటిది అంతర్దృష్టి. కనెక్టివ్ థియరీస్కి ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ థియరీకి మధ్య ఉండేటువంటి తేడాలు. కనెక్టివ్ థియరీ సంసర్గ సిద్ధాంతాలు. సంసర్గ సిద్ధాంతాలు అంటే క్లాసికల్ కండిషనింగ్, ఆపరెంట్ కండిషనింగ్, ట్రయల్ అండ్ ఎర్రర్ లెర్నింగ్ థియరీ. ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ గెస్టాల్ట్ థియరీ. కనెక్టివ్ థియరీస్ బిహేవియరల్ థియరీస్. Insightful learning theories, cognitive theories. Cognitive theories means giving importance to the cognitive process like thinking, reasoning, etc. Mechanical and blind learning takes place in connective theories. యాంత్రికమైన గుడ్డిగా బట్టి పద్ధతిలో అభ్యసించటం అనేటువంటిది జరుగుతుంది సంసర్గవాద సిద్ధాంతాల్లో. ఇక్కడ ఆలోచనకి ప్రాముఖ్యత ఉండదు, అర్థవంతంగా అభ్యసించటం అనేటువంటిది ఉండదు. ఇన్సైట్ఫుల్ లెర్నింగ్లో మీనింగ్ఫుల్ లెర్నింగ్ టేక్స్ ప్లేస్. అర్థవంతంగా పిల్లవాడు అభ్యసన చేస్తాడు. అర్థవంతంగా అభ్యసనం చేసినటువంటి అంశం ఏదైనా కూడా చాలా కాలం గుర్తుంటుంది, దాన్ని నిజ జీవితంలో అన్వయం చేసుకోవటానికి కూడా పనికొస్తుంది. కనెక్టివ్ థియరీస్లో లెర్నింగ్ ఈజ్ అన్ అసోసియేషన్ బిట్వీన్ స్టిములస్ అండ్ రెస్పాన్స్. ఉద్దీపనకి ప్రతిస్పందనకి మధ్య ఏర్పడేటువంటి సంసర్గమే అభ్యసనం. ఇన్సైట్ఫుల్ లెర్నింగ్లో లెర్నింగ్ ఈజ్ అన్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ కాగ్నిటివ్ స్ట్రక్చర్స్. ఎక్స్పీరియన్సెస్ మన యొక్క అనుభవాలని, కాగ్నిటివ్ స్ట్రక్చర్స్ మన యొక్క సంజ్ఞానాత్మక ప్రక్రియలను వ్యవస్థాపన చేసుకోవటమే అభ్యసనం. కనెక్టివ్ థియరీస్లో ఎస్ఆర్ అసోసియేషన్ అండ్ ట్రయల్ అండ్ ఎర్రర్ ఆర్ ద బేసిస్ ఫర్ లెర్నింగ్. లెర్నింగ్ దేని ద్వారా జరుగుతుంది? స్టిములస్ రెస్పాన్స్ అసోసియేషన్ ద్వారా. ట్రయల్ అండ్ ఎర్రర్ యత్న దోషం ద్వారా జరుగుతుంది. ఇన్సైట్ఫుల్ లెర్నింగ్లో ఇన్సైట్ ఈస్ ద బేసిస్ ఫర్ లెర్నింగ్. అభ్యసనం జరగాలి అంటే అంతర్దృష్టి ఉండాలి. కనెక్టివ్
థియరీస్లో లెర్నింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ అసోసియేషన్ బిట్వీన్ స్మాల్ పార్ట్స్. విడి భాగాల మధ్య సంసర్గం ఏర్పడటమే అభ్యసనం. ఇన్సైట్ఫుల్ లెర్నింగ్లో లెర్నింగ్ ఈజ్ ఎ రిజల్ట్ ఆఫ్ కాంప్రిహెండింగ్ ఆస్పెక్ట్స్ ఇన్ రిలేషన్ టు వన్ అనదర్. ఒక అంశానికి మరొక అంశానికి సంబంధాలను సమగ్రంగా అవగాహన చేసుకోవటమే అభ్యసనం. కనెక్టివ్ థియరీలో ఎక్స్టర్నల్ బిహేవియర్ ఇస్ ఇంపార్టెంట్. జీవి బాహ్యంగా కనపరిచేటువంటి ప్రవర్తనకి ప్రాధాన్యత ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ ఇంటర్నల్ బిహేవియర్ అండ్ మెంటల్ ప్రాసెసెస్ ఆర్ ఇంపార్టెంట్. ఒక పని చేయటానికి జరిగేటువంటి ఇంటర్నల్ బిహేవియర్ ఏంటి? ఆలోచన, వివేచన, ఏ విధంగా చేస్తే ఈ పని చెయ్యగలము అనేటువంటి బిహేవియర్ అనేటువంటిది ఇంటర్నల్గా జరుగుతుంది. ఆ ఇంటర్నల్ ప్రాసెస్కి ఇంపార్టెన్స్ ఇవ్వటము అనేటువంటిది ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ థియరీలో జరుగుతుంది. కనెక్టివ్ థియరీస్లో దెర్ ఈస్ నో స్కోప్ ఫర్ క్రియేటివిటీ, థింకింగ్ అండ్ రీజనింగ్. సృజనాత్మకతకి, ఆలోచనకి, వివేచనకి అస్సలు ఎక్కడా చోటు లేదు. ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ థియరీలో దెర్ ఇస్ ఎ స్కోప్ ఫర్ క్రియేటివిటీ, థింకింగ్ అండ్ రీజనింగ్. కనెక్టివ్ థియరీస్ ఫాలోస్ అనలిటికల్ అప్రోచ్. అనలిటికల్ అప్రోచ్ అంటే మొత్తాన్ని విడివిడి భాగాలుగా చేసి అవగాహన చేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది. ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ ఫాలోస్ సింథటిక్ అప్రోచ్. సింథటిక్ అప్రోచ్ అంటే విడివిడి భాగాలను కలిపి ఏకమొత్తంగా చేసి అవగాహన చేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది. లెసన్ విన్నారు కదా? ఇప్పుడు ఈ ప్రాక్టీస్ బిట్స్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో వీటికి సమాధానాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.